ఏడాది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూలై 29వ తేదీన అనగా మంగళవారం రోజున నాగపంచమి వస్తుంది. ఈ సంవత్సరం వచ్చిన నాగపంచమిని చాలా శక్తివంతమైనది. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజున మనకి నాగపంచమి రాబోతుంది. కాబట్టి ఈ పవిత్రమైన నాగపంచమి రోజున నాగదేవతలను పూజించడం వలన మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని, సకల పాపాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. పురాణాల్లో నాగపంచమి యొక్క ప్రాధాన్యత గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే వివరించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. నాగపంచమి రోజున నాగదేవతలతో పాటు శివుణ్ణి పూజించాలి. కాబట్టి నాగపంచమి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోవాలి. అలాగే దేవాలయమునకు వెళ్ళి నాగదేవతకు మరియు శివలింగానికి అభిషేకం చేయాలి. ఈ మంగళవారం రోజున స్త్రీలు ఉదయమే లేచి ఇంటిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ నాగపంచమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలాగే ఇంట్లో పూజలు చేసుకోవాలి. ఈ పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న గోడల మీద పసుపుతో కానీ గంధంతో కానీ నాగదేవతల రూపాన్ని గీయాలి. ఇలా చేస్తే ఇంటిపై ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా దేవతలు రక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ మీ పూజ గదిలో నాగ ప్రతిమలను గీయండి. మీ ఇంట్లో పూజ చేసుకున్నాక దేవాలయానికి వెళ్ళి జంటగా ఉన్న నాగదేవ విగ్రహమునకు పసుపు కుంకుమలు వేసి అగరబత్తులను వెలిగించి పాలతో అభిషేకం చెయ్యాలి. నాగదేవతకు 3 ప్రదక్షిణలను వేసుకోవాలి. మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పుకుంటూ నమస్కారం చెయ్యండి. ఈ నాగపంచమి రోజున ఇలా చేసిన వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగపుట్ట ఉన్నా సరే అక్కడికి వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ పువ్వులు అగరబత్తులు వీటన్నింటిని సమర్పించిన తర్వాత పాలను కూడా అక్కడ ఉన్న కన్నాలు అనేవి ఉంటాయి. ఆ కన్నాలలో పాలు నీళ్లతో అభిషేకం చేయాలి. ఇలా చేసుకొని మీ మనసులో ఉన్న కోరికను దృఢ సంకల్పంతో నమస్కారం చేసుకోండి. ఈ నాగపంచమి రోజున పుట్ట మీద ఉన్న మట్టిని తీసుకొని దాన్ని బొట్టులాగా పెట్టుకోవాలి. పుట్ట మన్నును బొట్టుగా పెట్టుకుంటే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి కూడా రావు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్ట మీద ఉన్న మట్టిని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వస్తాయి. మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉంటే అవి తొలగిపోతాయి. మీ ఇంటికి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. అయితే చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే నాగపంచమి రోజున చాలామందిలో పాలు పోస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఈ శాస్త్రాలలో నాగదేవత పుట్టలో పాలను సమర్పించమని చెప్పలేదు. అయితే పాలతో అభిషేకం చేయాలని మాత్రమే హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్పబడింది. కాబట్టి నాగపంచమి రోజున నాగదేవత విగ్రహమునకు కానీ శివలింగానికి కానీ అభిషేకం చేయాలి. ఇలా అభిషేకం చేస్తే మంచిదని మన వేద పండితులు చెబుతున్నారు. కొంతమంది తన బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ బంగారాన్ని త్వరగా విడిపించుకోవడం కోసం ఈ నాగపంచమి రోజున నాగదేవతల విగ్రహములకు పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు ఒక మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగిస్తే చాలు. మీ సమస్యలను నాగదేవతకు చెప్పుకుంటే మట్టిలో పెట్టిన బంగారం అతి త్వరలోనే మీ ఇంటికి వస్తుంది. అయితే ఈ నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది. లేకపోతే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయని. కాబట్టి నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు ఏమిటంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది.
ఈ పర్వదినాన పదునైన వస్తువులను, కత్తిపీటలను అస్సలు ఉపయోగించకూడదు. ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో వంట చేయాలి అంటే కత్తిపీటతో తరిగిన కూరగాయలను మాత్రం వండకూడదు. చేతితో విరిచి కూరగాయలను మాత్రమే ఇంట్లో వాడుకోవాలి. ఈ నాగపంచమి రోజున ముఖ్యంగా చిక్కుడు కూరను చేసుకుంటే చాలా మంచిదని, అలాగే కందిపప్పును అస్సలు చేసుకోకూడదు అని మన వేదాల్లో చెప్పబడింది. ఈ రోజు కుట్టు పనులు చేయకూడదు, అంటే బట్టలను కుట్టకూడదు. అలాగే నాగపంచమి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా పాము పేర్లను పలకకూడదు. అలాగే నాగపంచమి రోజున భూమిని తవ్వకూడదు. అలాగే ముఖ్యంగా పాము పిల్లలు ఉన్న చోట అస్సలు తిరగకూడదు. ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే చెట్లను నరకకూడదు. చెట్లకు ఆకులను తుంచకూడదు, కానీ అస్సలు చేయకూడదు. ఈ నాగపంచమి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు కంటతడి పెట్టకూడదు. అలాగే ఈ రోజున మీ ఇంటి ముందు ఖచ్చితంగా బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి. నాగపంచమి రోజున మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈరోజు మీ ఇంట్లో కరిగించుకోకూడదు. వెన్నంటే లక్ష్మీప్రదం కాబట్టి ఈ పంచమి రోజున వెన్నను కరిగిస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ నాగపంచమి రోజున నాగదేవతల పటాలను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదని, అలాగే ఆ రోజు మాంసాహారం కూడా తినకూడదు. నాగపంచమి రోజున నలుపు రంగులో ఉన్న బట్టలను వేసుకోకూడదు. అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే నాటి శని దోషం ఏర్పడుతుంది. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు కూడా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుంచి అప్పు కూడా తీసుకోకూడదు. డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఈ నాగపంచమి రోజున ఎవరు కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు, అప్పుగా తీసుకోకూడదు. ఎందుకంటే అప్పుగా ఇవ్వడం వలన మనం ఎక్కువగా మంగళవారం రోజు చేసే పనులే మనకు రొటీట్ అవుతూ ఉంటాయి. అది మనకి మంగళవారం మనకి అత్యంత శక్తివంతమైన పంచమితో రాబోతుంది. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మనం ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. ఎవరి నుంచి డబ్బును మనం అప్పు రూపంలో కూడా తీసుకోకూడదు. డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ నాగపంచమి రోజున రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఈ శక్తివంతమైన ఈ నాగపంచమి రోజున మనకి తెలుసు అందరికీ రావి చెట్టులో ముగ్గురు త్రిమూర్తులు కొలువై ఉంటారని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అంతటి శక్తివంతమైన ఈ రోజున ఎవరైతే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యి దీపాన్ని పెట్టి ప్రదక్షిణలు చేసుకుంటారో వారికి ఉన్న అప్పుల సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషాలు, పితృదోషాలు ఉంటాయో అలాంటి వారు నాగపంచమి రోజున ఇంట్లో పూజ చేసి శివాన్ని పారాయణం చేయాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. నాగపంచమి రోజున చేసే ఏ పూజ అయినా సరే దానికి 1000 రెట్లు పుణ్యఫలం అనేది ఉంటుంది. కాబట్టి ఈ నాగపంచమి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తూ మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న ఎలాంటి సమస్యలు కూడా అన్నీ దూరం అవుతాయి. భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజించండి, అన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఇక మీ ఇంట్లోకి ఎలాంటి సమస్యలు అనేవి కూడా రావు. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.